మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్న కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, నాణ్యమైన నెయ్యితో ప్రసాదాలను తయారు చేస్తున్నామన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కోట్లాది మంది నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు వరాలుగా మారాయన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఇండియా థింక్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహాకుంభమేళా 2025పై రౌండ్ టేబుల్ సమావేశం, మొక్కలు నాటి వదిలేయకుండా వాటిని సంరక్షించాలన్న నీతి ఆయోగ్ సభ్యుడు విజయ్ కుమార్ సరస్వత్. తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ మంచి అలవాట్లను యువత నేర్చుకోవాలన్నారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా. తిరుపతిలోని రుయా ఆసుపత్రి ప్రాంగణంలో పొగాకు నిర్మూలన కేంద్రాన్ని వర్చువల్ విధానం ద్వారా కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పొగాకు నిర్మూలన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈ కేంద్రాల ఏర్పాటు జరుగుతోందని, మొదటగా తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి అలవాట్లను నేర్చుకోవడం యువత అలవర్చుకోవాలన్నారు. నాణ్యమైన నెయ్యితో లడ్డూ అన్నప్రసాదాలను టీటీడీ తయారు చేస్తోందన్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ అక్టోబర్ 4వ తేదీ నుంచి జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరగాలని స్వామివారిని ప్రార్థించారని, అక్టోబర్ 4వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు మంత్రి తెలియజేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను టీటీడీ కల్పించనుందని మంత్రి తెలియజేశారు. కోట్లాది మంది నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎంతో లబ్ధి చేకూరుస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తిరుపతిలో పీఎం విశ్వకర్మ మొదటి వార్షికోత్సవ పథక ప్రయోజనం యొక్క పురోగతిపై జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ చేతి వృత్తిదారుల కోసం కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. నిరుపేదలు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ఎన్నో పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై మరింత అవగాహన కల్పించే ప్రయత్నం జరుగుతోందన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఇండియా థింక్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహాకుంభమేళా 2025ను ఉద్దేశించి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సనాతన ధర్మ జాగరణం, ఆలయ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి, ఏ విధంగా బలోపేతం చేయాలి, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఆధునిక తరాలకు ఏ విధంగా అందించాలి అనే అంశాలను ప్రధానంగా చర్చించారు. 2025 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరగబోవు మహాకుంభమేళాకు సంబంధించి ప్రజలు కేవలం నదీ స్థానం కాకుండా దేవాలయ ఆర్థిక అభివృద్ధికి, సంస్కృత సనాతన ధర్మ సంరక్షణ కొరకు, అదేవిధంగా భారతీయ సంస్కృతిని సంరక్షించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఇండియా థింక్ కౌన్సిల్ డైరెక్టర్ సౌరవ్ పాండే ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఉపకులపతి జిఎస్ఆర్ కృష్ణమూర్తితో పాటు విశ్వవిద్యాలయ సిబ్బంది కూడా సమావేశంలో పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహాశాంతి యాగాన్ని నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని బంగారు బావి పక్కనున్న యాగశాలలో యాగం జరిగింది. లడ్డూ పోటు, అన్నప్రసాదం పోటును అలాగే శ్రీవారి ఆలయంలోని అన్ని ప్రాంతాల్లో సంప్రోక్షణ చేసినట్లు టీటీడీఓ జె శ్యామలరావు తెలియజేశారు. దోషానికి ప్రాయశ్చితంగా మహాశాంతి యాగం నిర్వహించామన్నారు. యాగంలో 8 మంది అర్చకులు, 3 ఆగమ సలహాదారులు పాల్గొన్నట్లు టీటీడీఓ చెప్పారు. మొక్కలు నాటి వదిలేయకుండా వాటిని సంరక్షిస్తేనే భావితరాలకు మనం మంచి వాతావరణాన్ని అందించిన వారమవుతామని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ విజయ్ కుమార్ సరస్వత్ తెలిపారు. ఏక్ పేడ్ మాకే నామ్ అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ ఆవరణలో విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ మొక్కల సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం పచ్చదనాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన తెలియజేశారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. వ్యాఖ్యానం జగదీష్, తిరుపతి జిల్లా ప్రతినిధి.